హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్ తెలుసుకుందాం. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాత బంగారానికి విలువ ఎక్కువ అన్నట్టు పాత పాటలకు కూడా ఇప్పుడు చాలా విలువ ఎక్కువ అని ప్రచారం జరుగుతుంది. అంటే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. అంటే చాలా సంవత్సరాల నుంచి ఈ ట్రెండ్ ఓల్డ్ సాంగ్స్ రిమిక్స్ చేయడం ట్రెండ్ అయిపోయింది. సో రీసెంట్గా విడుదలైన ఒక మూవీలో సాంగ్ గురించి వైరల్ అవుతుంది టాపిక్ అనేది. సో దాని గురించి ఏం చెప్తారు? రీసెంట్గా అంటే రాజాసాబ్ నాచే నాచే సాంగ్, అది ఉషా ఉతుఫ్ గారా లేదంటే ఆశా వంశీలో తెలియదు నాకు, కానీ ఒక ఫేమస్ హిందీ సాంగ్ అవ్వ అవ్వ నాచే నాచే అనే సాంగ్ వస్తుంది. దాని రీమిక్స్ మళ్ళీ ఇందులో ఒక మసాలా సాంగ్ చేయాలంటే రీమిక్స్ చేశారు. యాక్చువల్గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం తెలిసింది ఏంటంటే, ఒక పాట వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ ఉండాలి. ప్రొడ్యూసరు దానికి ఖర్చు పెడితేనే ఆ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తాడు, లిరిసిస్ట్ రాస్తాడు. సో అందుకే ఆ పాటని ఎప్పుడు ఎక్కడ ఎవరు వాడుకోవాలన్నా ఫస్ట్ ప్రొడ్యూసర్కి పర్మిషన్ తీసుకోవాలి. తద్వారా మ్యూజిక్ డైరెక్టర్ కూడా తీసుకోవాలి. దాంట్లో కూడా రైట్స్ ఎలా ఉంటాయంటే, ప్రొడ్యూసర్కి 50%, మ్యూజిక్ డైరెక్టర్ 25%, లిరిసిస్ట్కి 25% దాని యొక్క హక్కులాగా ఉంటాయంట. అది కూడా ఏదో అఖిల భారత రచయితల సంఘము, అఖిల భారత సంగీత దర్శకుల సంఘము కొన్ని ఉన్నాయి, దానికి షార్ట్ కట్లు ఏమో నాకు తెలియదు. అటువంటి వాటిలో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఈ ఫైట్ చేస్తే ఇవన్నీ వస్తాయి. సో వాళ్ళకి పాట ఎప్పుడు క్లిక్ అయినా వస్తూనే ఉంటుంది. బట్ ఇక్కడ ఏదైనా ఒక పాటని చేయాలంటే ఫస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మితా గారు ఆ పాట పాడారు, ఏది భలే భలే మగాడు టైప్లో ఎల్ఆర్ఎస్వి గారి సాంగ్స్ అని కూడా పాడారు ఈవిడ. తర్వాత చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎవరు పటాసులో ఒక సాంగ్ ఉంటుంది, అరే ఓ సాంబా, అది అప్పట్లో లారీ డ్రైవర్లో సాంగ్ అనుకుంటుంది. బి గోపాల్ గారి డైరెక్షన్, ప్రొడ్యూసర్ ఎవరు నాకు తెలియదు, బట్ అది బపిలహరి మ్యూజిక్. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్కి లేకపోతే ఆ ప్రొడ్యూసరు ఆ బ్యానరు, అదే సొంత బ్యానరే అనుకోండి, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, వీళ్ళే పెట్టేసుకుంటుంటారు. అలా కాకుండా చిరంజీవి గారి సినిమాలు కూడా సాయి ధరమ్ తేజ్ 2-3 పాటలు, సుప్రీం హీరో, యముడికి మొగుడు సినిమాలు. సో అలాంటి సందర్భాల్లో కొన్ని రైట్స్ తీసుకుంటారు. కానీ ఇక్కడ రాజాసాబ్ మాత్రం ఆ సాంగ్ రైట్స్ తీసుకొని పిక్చరైజ్ చేయడానికి అంతా కలిపి 11 కోట్లు ఖర్చు అయింది. అది ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం. అంటే నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంత ఉంటుందో ఉండదో నాకు తెలియదు. మహా అయితే 10 కోట్లు 15 కోట్లు ఇస్తారేమో నాకు తెలిసి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి, అది కూడా పాపులర్గా ట్రెండీగా ఉంటే. మరి ఇప్పుడు ఒక పాటకే అంత ఖర్చు పెడితే మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంత ఇవ్వలేదే బాబు. ఆయనకే ఇచ్చి మాకు ఇది కాదు ఒక 10 ట్యూన్స్ ఇవ్వంటే ఇవ్వడా, ఇంకో ₹1 ఎక్స్ట్రా ఇస్తే తమన్ గారు ఇస్తారు కదా. సో అంటే ఒక ట్రెండ్, ఒక దాన్ని ఏమంటారు, ఒక ఫోబియా. ఆ ఫోబియాలో వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఫాలో అయిపోతుంటారు. అందులో వరల్డ్ వైడ్ స్టార్ ప్రభాస్ అంటే, సో ఎంత పెట్టినా మనకి మళ్ళీ వస్తుందిలే అనే కాన్ఫిడెన్స్తో ఖర్చు పెడతా ఉంటారు. బట్ డిజాస్టర్ అనలేం, కానీ ప్రస్తుతానికైతే అనుకున్న స్థాయిలో పైసలు రాలే. బట్ దీనికే పిక్చరేషన్కి ఆ రైట్స్ తీసుకోవడానికి అన్నీ కలిపి 11 కోట్లు అయిందంట, ఆ డ్యాన్సర్స్కి మొత్తానికి ఒక సాంగ్కి. సో ఇట్లాంటివి అనిపిస్తుండే 11 కోట్ల ఎంతమంది లైఫ్ సెటిల్ అవుతుందా అనిపిస్తుంది. బట్ సినిమా అదొక ప్రపంచం కదమ్మా, అట్లాగే పెడతా ఉంటారు. ఎగ్జాక్ట్లీ సార్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ పాత సాంగ్స్ ఇలా ట్రెండ్లోకి రావడం అయితే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్.